తెలుగు ఋషి టీవీ ప్రేక్షకులందరూ కూడా నమస్కారము. వారఫలాల కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రేక్షకులందరూ కూడా ఇప్పుడు మకర రాశి గురించి తెలుసుకుందాం. 21/6/2026 నుండి 27/6/2026 వరకు మకర రాశి వారి యొక్క ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో చూద్దాం. ఈ వారం మకర రాశి వారికి శ్రమకు తగిన ఫలితాలు లభించే అవకాశం ఉంది. క్రమశిక్షణ సహనంతో ముందుకు సాగితే అనుకున్న లక్ష్యాలు చేరుకుంటారు. కీలక నిర్ణయాలు తీసుకునే ముందు పెద్దల సలహా తీసుకోవడం చాలా చాలా మంచిది. ఉద్యోగస్తులకు కొత్త బాధ్యతలు పెరిగే సూచనలు ఉన్నాయి. మీ పనితీరు ఉన్నతాధికారులను ఆకట్టుకుంటుంది. పెండింగ్లో ఉన్న పనులను విజయవంతంగా పూర్తి చేస్తారు. వ్యాపారులకు కొత్త అవకాశాలు లభిస్తాయి. స్థిరాస్తి నిర్మాణం, వ్యవసాయం, ఇనుము సంబంధిత వ్యాపారాల్లో ఉన్నవారికి మంచి లాభాలు కలిగి అవకాశం ఉంది. భాగస్వామ్య వ్యవహారాల్లో స్పష్టత అవసరం. ఆదాయం స్థిరంగా ఉంటుంది. గతంలో నిలిచిపోయే ధనం తిరిగి వచ్చే అవకాశం ఉంది. కుటుంబ అవసరాలు ప్రయాణాల వల్ల ఖర్చులు పెరుగుతాయి. అనవసరమైనటువంటి ఖర్చులను నియంత్రించి పొదుపుపై దృష్టి పెట్టండి. దీర్ఘకాలిక పెట్టుబడుల నుండి లాభదాయాన్ని పొందవచ్చు. కుటుంబ సభ్యులతో ఆనందంగానే గడపగలుగుతారు. పెద్దల ఆరోగ్య విషయంలో కొద్దిగా శ్రద్ధగా ఉండడం చాలా మంచిది. బంధుమిత్రుల సహకారం లభిస్తుంది. చిన్న చిన్న విభేదాలను సహనంతో పరిష్కరించడానికి ప్రయత్నించండి. ప్రేమ సంబంధాల్లో పరస్పర అవగాహన పెరుగుతుంది. మీ భావాలను స్పష్టంగా వ్యక్తపరచడం చాలా మంచిది. వివాహితులకు దాంపత్య జీవితంలో సంతోషం పెరుగుతుంది. వివాహం ప్రయత్నాలు చేస్తున్న వారికి శుభవార్తలు అందుతాయి. ఆరోగ్యం సాధారణంగా అనుకూలంగానే ఉంటుంది. అయితే కీళ్ళ నొప్పులు, వెన్ను నొప్పి, అలసట వంటి సమస్యల నుండి ఇబ్బంది పడే అవకాశాలు ఉంటాయి. నియమిత వ్యాయామం, యోగా, తగినంత విశ్రాంతి తీసుకోవడం వల్ల ఆరోగ్యం మెరుగుపడుతుంది. ప్రతి శనివారం శనేశ్వర స్వామి దర్శించండి. ఓం శనేశ్వరాయ నమః అనే మంత్రాన్ని 108 సార్లు జపం చేయండి. నల్ల నువ్వులు, నల్ల దుప్పటి లేదా ఇనుపు వస్తువులు దానం చేయండి. పేదలకు అన్నదానం చేయండి. శుభదాయకంగా ఉంటుంది. రావి చెట్టు వద్ద నువ్వుల నూనెతో దీపం వెలిగించండి. అదృష్ట సంఖ్య 8, 4. అదృష్ట రంగులు నీలము, నలుపు. శుభదినాలు శుక్ర శనివారాలు శుభదినంగా ఉంటాయి. శుభం భూయా.